సత్యం ఎక్కడైతే ఉంటుందో అక్కడ స్వస్థత ఉంటుంది. అది ఆత్మకు కానివ్వండి, శరీరానికి కానివ్వండి. అడగటానికి నీకు రైట్ ఉంటుంది. ఆత్మకు స్వస్థతనిచ్చేది దేవుడే, శరీరాన్ని స్వస్థపరిచేది కూడా దేవుడే. ఇది అర్థం కాక గారడీల వెంట పరిగెడుతున్నారు. ఎవడో అట్టిపళ్ళు ఇస్తానంటే వెళ్ళిపోతారు. అరే అట్టిపండు గొప్పదా, సత్యం గొప్పదా? అట్టిపండులో ఏముంటది? అందులో కన్నా దూరతాడా? పరిశుద్ధాత్ముడు వస్తాడు అందులోకి. అట్టిపండులోకి వస్తాను ఎక్కడ ఉందా బైబిల్లో? కొబ్బరికాయలోకి వస్తాను అన్నాడా? మరి గుమ్మడికాయ పెద్దది కాబట్టి అందులోకి వస్తాను అన్నాడా? ఏం బుద్ధి ఎక్కడ పోయింది మంది? జ్ఞానం ఏమైపోయింది మంది? పరిశుద్ధాత్ముడు నేరుగా నీ హృదయంలోకి వచ్చేస్తానంటుంటే అలా కాదు ప్రభువా, నువ్వు నేరుగా రావద్దు ప్రభువా. ఒక అట్టిపండు తెచ్చుకుంటాను ప్రభు, ముందు అందులోకి వెళ్ళు ప్రభు, అది నేను తింటాను ప్రభు, అందులో నుంచి రా ప్రభు, బాగుంటుంది ప్రభు. నేరుగా నీ హృదయంలోకి రావద్దా? నేరుగా వద్దు ప్రభు, బాగోద్దు. ఏమైనా ఉందా బుర్ర? ఉండదు. ఇంకా ఎన్నిసార్లు చెప్పినా విననొల్లని చెవిటి పాములు ఆ అట్టిపళ్ళు కోసం క్యూ. ఏం రావులపాలెం సొంతలో టోకెన్ కొనుక్కొచ్చారు తప్పుకు బేరం ఆడేసి. అయి మీరు ఏదో గొప్ప అందులోకి దేవుడు వెళ్ళడు, నీ హృదయంలోకి నేరుగా వస్తాడు ఆయన. కనెక్షన్ నీ హృదయంతో, అట్టిపండుతో కాదు. దేవుడు ఆత్మస్వరూపం డైరెక్ట్ గా రావడానికి నా హృదయం సిద్ధంగా ఉన్నప్పుడు మధ్యలో ఇంక వేరే ఆబ్జెక్ట్స్ అవసరమా? బైబిల్ ఎక్కడైనా ఉందా పోనది? ఆ విధానం ఉండదు. అది దేవుడు కొత్త నిబంధనలో చాలా క్లారిటీస్ ఇచ్చేసారు. ఆయన ఓపెన్ గా మాట్లాడేశారు. ఆయన ఓపెన్ గా చెప్పేశారు, నాయన దిస్ ఇస్ ఫైనల్ అన్నారు. అంతే, దిస్ ఇస్ ఫైనల్. ఒకప్పుడు మందసం ఉండేది, మందసం కూడా తీసేశారు. బలిపేటాలు ఉండేవి, తీసేశారు. బలులు లేవు. యేసుప్రభు బలితో మొత్తం సమాప్తం. మందిరాలు ఉండేవి, ఇప్పుడు నువ్వే మందిరం, నీ దేహమే దేవుని ఆలయం. మీరందరూ కలిసి ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమున కూడి ఉందరో వారి మధ్యలో నేను ఉంటాను. అయిపోయింది. సింపుల్ పై అన్ని సింప్లిఫై చేశారు ఆయన. అంత క్లియర్ గా క్రొత్త నిబంధనలో క్లారిటీ ఇచ్చేసాక మనం ఇంకా ఏం వెతుకుతున్నాం? ఎక్కడో జలాలు ఇస్తారంటే ఏమి జలాలు రా నాయన అని అడిగానవి. జీవజాలంట. జీవజాలంటే వాక్యం రా నాయన. అదే యోహాను సువార్తలో అదే సమరయ స్త్రీతో చెప్పాడు ఆయన, నేను నీకు జీవజలం ఇచ్చేదను, నేను ఇచ్చి నీళ్లు తాగువాడు ఎప్పుడును దప్పికొండంటే లేదండి విజయవాడలో దొరికి నేను అక్కడ పోతున్నారు. జీవజలాలు విజయవాడలోను, అనకాపల్లిలోను, అమలాపురంలోను లేవు నాయన. జీవజలం దేవుని వాక్యం. అది నీ హృదయంలోకి వెళితే అదే నేను స్వస్థపరుస్తుంది, అదే నీకు శక్తినిస్తుంది, అదే నీకు బలాన్ని ఇస్తుంది. అది నీకు దేవదూతల భద్రతా వ్యవస్థలో నిన్ను ఉంచుతుంది. నిన్ను హెచ్చించేది దేవుని వాక్యమే, నిన్ను దీవించేది దేవుని వాక్యమే, నిన్ను ఆశీర్వదించేది దేవుని వాక్యమే, నిన్ను ఫలభరితమైన స్థితిలో నడిపించేది దేవుని వాక్యమే.